ఇక్కడ 5:30 పెట్టాను కదా, ఇగో ఇవి రెండింటికి మధ్యలో ఇక్కడ పెట్టేసండి. ఇలా పెట్టేసి ఇక్కడ పెట్టండి. ఇప్పుడు ఇక్కడ నుంచి 1 ఇంచ్ కాడ ఇలా మార్కింగ్ కొట్టాను. కొట్టి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక స్ట్రేట్ లైన్ కొట్టండి. ఇది ఎక్కడ స్కిప్ చేయకండి, పఫ్ హ్యాండ్స్ కూడా ఎలానో చూపిస్తాను. ఇలా స్ట్రేట్ లైన్ కొట్టాక ఇప్పుడు ఇక్కడ నుంచి మనం 1 ఇంచ్ వదిలేసి 1 ఇంచ్ పెట్టినా కదా, 1 ఇంచ్ వదిలేయండి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి 1 ఇంచ్ వదిలేసినాక ఎంత ఉందనేది చెక్ చేసుకోండి. చూడండి 6.5 ఉంది. 6.5ని మధ్యకు ఇలా అనేసి ఇప్పుడు ఇక్కడ మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ పావించ్, ఇక్కడ పావించ్. ఇప్పుడు ఈ ఒక్క స్కేల్తో నేను చూపిస్తాను. చూడండి ఇప్పుడు ఇక్కడ మనం లైన్ కొట్టాం కదా, ఇప్పుడు ఈ 1 ఇంచ్ నుంచి ఇక్కడ ఈ 1 ఇంచ్ వచ్చేటట్టు ఇగో ఇలా మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ సేమ్ ఇలా మనం నేను చూపిస్తున్నట్టుగానే పెట్టండి. ఇంకో ఇక్కడ కలవాలి, అలానే ఇక్కడ ఇలా కలవాలి. చూసి దాన్ని బట్టి మీరు మార్కింగ్ చేసుకోండి. చూడండి ఇలా మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు మనం ఇక్కడ ఇవి స్ట్రేట్ లైన్ కూడా ఇలా అయితే మనకు ఇప్పుడు ఇక్కడ నుంచి ఇప్పుడు నేను ఇలా అయితే ఇలా కట్ చేసుకుంటే మామూలు హ్యాండ్ వస్తుంది. లేదు మీకు ఒకవేళ పఫ్ హ్యాండ్స్ కావాలంటే పఫ్ హ్యాండ్స్కి ఇప్పుడు ఇక్కడ నుంచి